ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని అందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏదైనా మన యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథం 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయములను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, మోహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి నిలపవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నటులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించి ఉన్నాడు. వారి క్రియలని విచారించేవాడు వారిని విమర్శించుచున్నాడు. 15వ వచనం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నేర్చుకున్నాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఈ ఉదయ కాలమందు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన ప్రభువా, యేసయ్య, నీ పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క శనివారం ఉదయ కాలం ముందు ప్రభువా నాయన నీ సన్నిధిలో మీరు మమ్మల్ని చేర్చిన విధానముకై వేలాదిగా వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నాయన ఈ ఉదయ కాలం ముందు కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి వచనాలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్య, యెహోవా దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులు అనేటువంటి మాటలో నుంచి నాయన మీరు మాకు దేవుడై ఉన్నందుకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన యేసయ్య, కొందరైతే ఈ భూలోకంలో ప్రభువా గుర్రం యొక్క బలముతోటి ఆనందపడుతూ ఉన్నారు. నాయన వారి యొక్క ఆస్తిపాస్తులను బట్టి ఆనందపడుతున్నారు. నాయన యేసయ్య ప్రభువా, మరి ఆపద సమయంలో గుర్రము అక్కరకు రాదు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా మా యొక్క భౌతిక జీవితం యొక్క పరిస్థితులను తెలియజేస్తా ఉన్నాయి. కొందరైతే పెద్ద పెద్ద బంగ్లాలను బట్టి వాళ్ళకున్నటువంటి వ్యాపారాలను బట్టి నేను వాళ్ళకున్న ఉత్తరమైనది నీ వాక్యము ప్రభువైనా మాకు నిత్య జీవమును దయచేయనై ఉన్నది. మాకు ఆరోగ్యం ఇచ్చినదై ఉన్నది. నీ యొక్క వాక్యము మమ్మల్ని సరిచేయనై ఉన్నది. నీ వాక్యము మమ్మల్ని సంధించున్నదై ఉన్నది. కనుక ప్రభువైన యేసయ్య, నీ వాక్యములో ప్రభువైనా ఉన్నటువంటి శ్రేష్టత, నీ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత అన్నిటినీ మేము నేర్చుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కొక్క అధ్యాయంగా మేము వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నాయన యేసయ్య, మీ యొక్క వాక్యం మా హృదయంలో ప్రభువైనా మరి స్థిరపరిచి బలపరచమని కోరుతున్నాం తండ్రి. అయా యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి మా యొక్క హృదయము నాయన మీరు ఉండుటకు ప్రభ నివాస యోగ్యమైనటువంటి పరిశుద్ధతను ప్రభనైనా నాయన యేసయ్య ప్రభ పొందుటకు నాయన కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన యేసయ్య, ఈ దినము శనివారం అయి ఉంటూ ఉండగా మా యొక్క సంఘములో
నాయన యేసయ్య ప్రభు సాయంత్రం వేళ మేము సువార్త కూడిక మామిడి పాలన కలిగి ఉంటూ ఉన్నాము ప్రభు. మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం తండ్రి. సంఘవార కార్యక్రమాలన్నింటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. రేపు ఆదివారం పరిశుద్ధనం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీ కృప చూపి ప్రభు మా యొక్క నాయన యేసయ్య ప్రభు సండే స్కూల్ ఆరాధన కార్యక్రమం యూత్ మీటింగ్ అన్ని కూడా ప్రభు నేను చక్కగా జరుగునట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం ప్రభా. నాయన యేసయ్య ఇదిగో తండ్రి ఈ దినమంతా ప్రభా మీరు కాచి కాపాడండి. మీరు ఎక్కడ నీళ్ళ భద్రపరచండి. మాకు కావాల్సిన ఆహారం దయచేయండి. మా రాకపోకల్లో తోడైన నడిపించమని కోరుతూ ఉన్నాను తండ్రి. నాయన యేసయ్య ప్రభా ఇదిగో తండ్రి నాయన ఈ దినమంతా నాయన మీ యొక్క దయాకృపా హస్తంను మాపై ఉంచమని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కీర్తన ద్వారా ప్రభా నాయన ఈ దినమంతా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతూ ప్రభా నాయన మాలో ఉంటూ నాయన యేసయ్య ప్రభా నీ యొక్క వాక్యం చేత మీరు మమ్మల్ని తప్పిస్తూ బలపరుస్తూ ప్రభా ఆరోగ్యం ఇస్తూ శక్తినిస్తూ ప్రభా మాకు తోడై ఉండమని కోరుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. నాయన యేసయ్య ప్రభా ఆరోగ్యం దయచేయండి. దుష్ట శక్తుల యొక్క ఆలోచనలు నాయన యేసయ్య ప్రభా దుష్ట కళల యొక్క ఆలోచనల వలన ప్రభా నాయన ఇదిగో తండ్రి పీడింపబడేటువంటి వారిగా ఉన్నట్లయితే నాయన వాటి నుంచి విడుదల కలిగించమని కోరుతూ ఉన్నాం తండ్రి. అయా యేసయ్య ప్రభా ఇదిగో తండ్రి నాయన యేసయ్య ఈ దినము ప్రభా నాయన మీ కృపను నాయన యేసయ్య ప్రభా మాకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మరి సెలవుల్లో ఇంటికి వచ్చినటువంటి వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఈ యొక్క సెలవు దినాలను ప్రభానైనా తండ్రి మరి ఆ వ్యర్థమైనటువంటి వాటితోటి ప్రభానైనా వృధా చేసుకోనకుండా నేను ఏదైనా చక్కగా ఒక విషయాన్ని నేర్చుకోవటానికి కృప చూపని కోరుతూ ఉన్నాను తండ్రి. నాయన అదేవిధంగా నాయన యేసయ్య ప్రభువా ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీ కృప చూపి నాయన మీరే ప్రభువా ఆరోగ్యంలో శక్తినిచ్చి మంచి ఉద్యోగాలను సాధించుటకు ప్రభా నాయన జ్ఞానమును దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా మీకే వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ ఇచ్చిన వాక్యముకై వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.